గురించి మాట్లాడుకుందాం. మనతో శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు. అట్లాగే వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ. వారిద్దరితో మాట్లాడదాం మనం. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. అది వారికి రానుంది. బెయిల్ మీద విడుదలైన తర్వాత ఆయన పెద్ద ఊరేగింపుగా ఇంటికి వెళ్ళినాడు, అక్కడి నుంచి కొడంగల్ వెళ్ళినాడు. ఆ ఊరేగింపులో జరిగిన విషయాలన్నిటి మీద కూడా కేసులు నమోదైనాయి. ఆయన చేసిన ప్రకటనలు, ఆయన హావభావాలు, ఆయన ప్రదర్శించిన ఆయుధాలు, వీటన్నిటి మీద వీటి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనను రెండు రాష్ట్రాల ప్రజల మధ్యకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు కేసీఆర్ గారు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పాత్రధారి మాత్రమే, సూత్రధారులు మాత్రమే ఇద్దరు ముఖ్యమంత్రులే. ఈరోజు ఒకరి మీద ఒకరు దెబ్బ కొట్టుకుందామన్న క్రమంలో ఈరోజు పూర్తిగా రాజకీయ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించే కార్యక్రమం ఇద్దరు నాయకులు చేస్తూ ఉన్నారు. ఇది రెండు రాష్ట్రాల భవిష్యత్తుకు మంచిది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే హావభావాలు, ఆ రోజు ర్యాలీ జరగడం ఇదంతా కూడా యాక్షన్కు రియాక్షన్గానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఇరికించడం అనేది ఖచ్చితంగా ఈ వ్యక్తే మనల్ని ట్రాప్ చేయాలన్న ఒక దురుద్దేశం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి ఉండింది. అలాగే డబ్బుతో పట్టుబడడం అనేది కూడా అది చాలా ప్రజల దృష్టిలో చాలా అవహేళనకు గురైన అంశం. కాబట్టి ఈ రెండు అంశాల్లో కూడా ఇప్పటికైనా ఇప్పుడు బెయిల్ వచ్చింది, ఆ బెయిల్ని ఎట్లా ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తన మైట్ని అంతా కూడా, అంటే శక్తి సామర్థ్యాలు అంతా కూడా వినియోగించి అత్యున్నతమైన లాయర్లను, అత్యంత ఖరీదైన లాయర్లను కూడా సుప్రీంకోర్టులో ఎంగేజ్ చేస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో ఈరోజు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. కానీ దాన్ని చట్టం పరిధిలోనే లేకుండా ఈరోజు వ్యక్తిగతంగా కూడా ఈరోజు రెండు రాష్ట్రాల మధ్యలో అనేక అంశాలను దాంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు సెక్షన్ 8ని తీసుకొస్తూ ఉన్నారు, ఇంకోవైపు నీళ్ళ విషయాన్ని తీసుకొస్తూ ఉన్నారు, ఉద్యోగాల విషయాన్ని తీసుకొస్తూ ఉన్నారు. అంటే కేవలం ప్రజల దృష్టిని మరల్చడానికి రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలని అలాగే రగిల్చి రాజకీయ పబ్బం గడుపుకుందామన్న తపన ఈ రెండు రాష్ట్రాల అధినేతల్లో కనబడతా ఉంది. కృష్ణమోహన్ గారు చెప్పండి. కేవలం తాత్కాలికమైనటువంటి మీద రేవంత్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన దానికి నేను పొడిగింపుగా కొనసాగింపుగా చెప్పేది ఏంటంటే, వారు తాత్కాలికమైనటువంటి బెయిల్ మీద వచ్చినటువంటి వారు కొంత పద్ధతిగా ఉండాల్సి ఉండే. సరే, అభిమానులు రావడము, ఊరేగింపుగా వెళ్ళడం అనేటువంటిది నాయకులకు అది పరంపరగా కొనసాగుతూనే ఉంటుంది. కానీ వారు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి కానీ మంత్రుల మీద కానీ తను ఇష్టారాజ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది మనం దాన్ని తప్పనిసరిగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు రేపు కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకు ఏమి సందేశం ఇస్తారు, వీళ్ళ నుండి మనం ఏం నేర్చుకోవాలనేటువంటిది. అంటే జైళ్ళల్లో ఉండి మగ్గి తప్పులు చేసినటువంటి వాళ్ళు బయటకు వస్తే, అంటే డబ్బు ఉన్నవాడు లేకపోతే అన్ని తీర్ల బలంగా ఉన్నవాడు ఏం చేసినా సాగుతుంది, చట్టం మమ్మల్ని ఏం చేయలేదనేటువంటి సందేశం ఇవ్వబోతున్నారా? లేకపోతే వాళ్ళు వారి యొక్క వ్యాఖ్యల ద్వారా ఈ సమాజానికి ఏం సమాధానం ఇవ్వబోతున్నారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారినో, పార్టీ పక్షానో, ప్రభుత్వం పక్షానో నేను మాట్లాడడానికి ఏం రాలేదు. కానీ అంత ఓపెన్గా ఇప్పుడు ఆయన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఇంకా ఉన్నాయి. కొంతకాలం యాజ్ పర్ ది చట్టం ప్రకారం వారికి బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ను స్వీకరించి కోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం నడుచుకుంటూ పోయేది. బయటకు వచ్చిన తర్వాత మారణాయుధాలను ప్రదర్శించడము, నోటుకు వచ్చినట్టు మాట్లాడము, రారా పోరా అనడము, సన్యాసులను ఏది పడుతుంది. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మంచిది కాదు. అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వబోతున్నది? మీరు అవినీతి పరుల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటామనేటువంటి సందేశం ఇవ్వబోతున్నారా? తెల్లవారితే అన్నా హజారే గురించి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఎపిసోడ్ జరిగి ఇవన్నీ కూడా రుజువులవుతున్న నేపథ్యంలో నాకు సంబంధం లేదని చెప్పడు, టేపులలో మాట్లాడినటువంటి మాటలు నాయి కాదని చెప్పడు, రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోడు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతికి అండగా అవుతా ఉన్నాడు అనేటువంటి దాంట్లో సందేహం ఏమున్నది? వారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలు పట్టుకుని తెలుగుదేశం కార్యాలయానికి వచ్చి పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుండి జనాలను సమీకరించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్వాగతం పలకాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది ఇవాళ? కాబట్టి మేము ఈ ఎపిసోడ్ను పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ విషయంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు గారి నుండి మేము కోరుతాం. కానీ కృష్ణమోహన్ గారు, ఇప్పటికీ నెల రోజులు దాటింది, నెల మీద 3-4 రోజులు గడిచింది. ఇప్పటికీ వ్యవహారం అంతా జరిగి నెల మీద 3 రోజుల కాలంలో చంద్రబాబు నాయుడు గారు మీడియాతో అనేక సార్లు మాట్లాడారు. కానీ మీడియాతో మాట్లాడినప్పుడల్లా ఆయన ఈ అంశం వచ్చినప్పుడు ఆయన అసహనాన్ని ప్రదర్శించారు, తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తప్ప ఎక్కడ కూడా తను మాట్లాడలేదా అట్లాంటివి ఏం చెప్పడం లేదు ఇప్పటివరకు కూడా. తర్వాత రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్ మంత్రివర్గ సమావేశం తీర్మానం చేసింది, రేవంత్ రెడ్డి కుటుంబంతో మనం నిలబడాలి, రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళాలి, ఆయనతో
ఇది చేయాలని చెప్పి. మనతో పాటు అంబటి రాంబాబు గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అట్లాగే దేవిప్రసాద్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, అట్లాగే జేఏసీ నాయకులు, వారు ఉద్యోగ సంఘాల నాయకులు, వారితో కూడా మాట్లాడదాం. ముందు రాంబాబు గారు చెప్పండి, మన తెలంగాణలో జరుగుతున్న వ్యవహారం ఇవాళ రేవంత్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు వేసింది ఈ బెయిల్ రద్దు చేయాలని చెప్పి. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ బెయిల్ రద్దుకు సంబంధించిన వ్యవహారం విచారణకు రానుంది. రేవంత్ రెడ్డి బెయిల్ వచ్చిన తర్వాత చేసిన ఊరేగింపులు, ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, ప్రదర్శించిన ఆయుధాలు కానీ, హావభావాలు కానీ, ఇవన్నీ కూడా ఇవాళ సుప్రీంకోర్టు ఏమైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? అంటే నేను అనుకోవడం తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కారణం ఏంటంటే లోయర్ కోర్టు అంటే నిన్న హైదరాబాద్లో హైకోర్టులో బెయిల్ నిరాకరించవలసిందిగా ఏసీబీ అడ్వకేట్స్ చాలా తీవ్రంగా ఆర్గ్యూ చేశారు. అయినా కోర్టు దాన్ని పరిగణించలేదు. కారణం ఏంటంటే కేసు దానిలో శిక్ష పడేది 5 సంవత్సరాలే కాబట్టి దానికి బెయిల్ ఇవ్వవచ్చును అనేటువంటి యాంగిల్ తీసుకోవడం జరిగింది. అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ ఒక లాజికల్ ఎండ్కి రానటువంటి దశ. ఒకటేమిటంటే ఒక అక్యూజ్డ్ దొరకలేదు, దానికి స్టే ఆఫ్ అరెస్ట్ స్టే చేస్తూ హైకోర్టు ఇచ్చింది. రెండో ఇంకొక సాక్షిగా పిలిచినటువంటి వ్యక్తి ముద్దాయి అవుతాడా సాక్షి అవుతాడా తెలియదు కానీ ఎమ్మెల్యే పరారీలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నోటీస్ అందుకుని ఆయన ఏదో హాస్పిటల్లో చేరాను, నేను ఇప్పుడు రాలేనని చెప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిందో ఆయన ఆరోగ్యం కుదిరిపడినట్టుగా కూడా మనం వింటున్నాం. ఇదంతా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. ముఖ్యంగా తను ముందుకు రావడానికి ఇప్పుడు సిద్ధంగా ఎప్పుడది రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగుపడి ఆయన ఇదంతా చూస్తుంటే ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయాలనే ఉద్దేశం నిందితుల్లో కానీ సాక్షుల్లో కానీ కనిపించకపోగా ఒక రాష్ట్ర ప్రభుత్వం పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే నిందితుల పక్షాన ఉండి పోరాడుతున్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి దశలో ఈ బెయిల్ ఇవ్వటం అనేది సమంజసం కాదు అని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. కానీ ఆ ఆర్గ్యుమెంట్ని కోర్టు బిలీవ్ చేయకోకుండా బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చిన తరువాత జరిగిన పరిణామాలు కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. సరే, ఈ రాజకీయాల్లో ఒక వ్యక్తి జైల్లో ఉంటే ఊరేగింపులు చేసుకున్నటువంటి సంస్కృతి ఇంతకుముందు ఉంది. కానీ ఆ తర్వాత వచ్చిన సందర్భంలో ఆ రేవంత్ రెడ్డి అక్యూజ్డ్గా ఉండి బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ఉపన్యాస ధోరణి, వ్యక్తిగత విమర్శలు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించేంత వరకు నేను నిద్రపోను, దించడమే నా జీవిత ధ్యేయం అనేటువంటి పద్ధతిలో ప్రవర్తించడం, ఇంకొక రకంగా ఎక్సెస్గా మాట్లాడి చాలా దుందుడుగ్గా వ్యవహరించినటువంటి తీరు చూస్తుంటే ఖచ్చితంగా సాక్షుల్ని బెదిరించేటటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి భావన ప్రపంచం మొత్తానికి కలిగింది. ఈ దశలో మరి సుప్రీంకోర్టు ఏ వ్యూ తీసుకుంటుందో తెలియదు. కానీ ఖచ్చితంగా ఈ కేసులో నాకు తెలిసినంత వరకు కూడా బెయిల్ రద్దు చేయవలసినటువంటి సర్కమాస్టాన్సెస్ అయితే ఉన్నాయి. కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, ఏమిటి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా, పైగా ఇంకొక అంశం ఏంటంటే నేరం జరిగినటువంటి ప్రదేశం నుంచే రెడ్ హ్యాండెడ్గా ముద్దాయిల్ని పట్టుకెళ్లారు తప్ప నేరారోపణ చేసి ఇన్వెస్టిగేషన్లో తేల్చుకుని చేసినటువంటిది కాదు. నేరం ఎక్కడ జరిగిందో ఆ స్పాట్లోనే ఆ ముగ్గురు అక్యూజ్ని పట్టుకున్నారు. వేరే అభియోగం అనడానికి వీలేదు. నేరం ఎక్కడ జరిగిందో అక్కడే పట్టుకున్నటువంటి సందర్భం. ఇది చాలా క్లియర్ కట్ కేసు. దీనికి రాజకీయంగా కూడా సమాధానం చెప్పుకోవాల్సినటువంటి తెలుగుదేశం రాజకీయంగా సమాధానం చెప్పుకోవడంలో కూడా పూర్తిగా విఫలమైంది. ఎక్కడా కూడా ఆ టోన్ గురించి కానీ, బ్యాగ్ గురించి కానీ, డబ్బుల గురించి కానీ, రేవంత్ రెడ్డి విజువల్స్ గురించి కానీ ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎన్ని ఇంటర్వ్యూలు చెప్పినా కూడా అది తప్ప వేరే విషయం మాట్లాడుతున్నారంటే నేరం ఒక విధంగా వారు అంగీకరించారు, న్యాయస్థానాలు మాత్రం బెయిల్ ఇచ్చింది. దీనికి పర్యవసానం ఏమిటి ఉంటుందనేది సుప్రీంకోర్టులో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఆసనమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, మనతో దేవిప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. దేవిప్రసాద్ గారు చెప్పండి, ఇవాళ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణకు రానుంది. స్పెషల్ లీవ్ పిటిషన్లు వేసింది తెలంగాణ ఏసీబీ. దానికి సంబంధించిన విచారణకు వచ్చే అవకాశం ఉంది. మొన్న మనం వ్యవహారం చూసినాం, రేవంత్ రెడ్డి గారి బెయిల్ తర్వాత జరిగిన ఊరేగింపు, అదంతా ఆయన చేసిన ప్రకటనలు, వీటన్నిటి గురించి మాట్లాడారు. అంటే ఒకటి నిన్న అంటే మన ఈ 2 రోజుల కింద జరిగినటువంటి ఘటన బెయిల్కు సంబంధించి, బెయిల్ ఏ కేసులో ఇస్తారు ఏ కేసులో ఇయ్యరు అనేటువంటి చర్చ కొంత పక్కకు పెడితే తప్పకుండా అటువంటి ఆయనకు బెయిల్ ఇవ్వడం వల్ల ఇక్కడ జరిగేటువంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కొంత మాకు ఇబ్బంది ఉంటుందని ఏసీబీ కూడా కౌంటర్ వేసి నాకు బెయిల్ ఇవ్వద్దు అనేటువంటి వాదనలు వినిపించినప్పటికీ కూడా జడ్జి తనకు ఉండేటువంటి విచక్షణ అధికారము, ప్రొవిజన్స్లో ఉన్నటువంటి ప్రకారము, ఎందుకంటే కోర్టుల్ని ప్రశ్నించడం నేరం అనేటువంటి ఒక వాతావరణం కమ్ముకుంటున్నటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో మనం ఎవరు జడ్జిలు ఎట్లా ఇచ్చిండ్రు ఏందనేది మనం అనేక సందర్భాల్లో చూసాం. కాబట్టి నిన్న బయటకు వచ్చిన తర్వాత అంటే మొత్తంగా నేను ప్రభుత్వాన్ని కూలుస్తాను, ఈ ప్రభుత్వం కొనసాగదు, వాళ్ళు అంతు చూస్తాననేటువంటి మాటలు ఏదైతే కాన్స్పిరసీలో అందులో ప్రధానమైనటువంటి ఆరోపణ ఉందో, ఈ సెబాస్టియన్ ముగ్గురు జరిగినటువంటి సంఘటనలో
ఎక్కడైతే నేరం జరిగిందో ఆ నేరం దగ్గరే అరెస్ట్ అయినప్పుడు జరిగినటువంటి కన్వర్సేషన్ కానీ అక్కడ జరిగినటువంటి ఘటన కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వాంగ్మూలాలు కానీ కాల్ డేటాలో వచ్చినటువంటి వివరాలు కానీ ప్రభుత్వాన్ని కూలుస్తామనేటువంటి ఏ కాన్స్పిరసీ అయితే జరిగిందని అనుమానం వ్యక్తం చేశారో అదే బయటకు వచ్చిన తర్వాత కూడా అదే మాట్లాడడం చూస్తూ ఉంటే పెట్టినటువంటి నేరం సరైందనేటువంటి ఒక వాదన ఇలా బలంగా కనబడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా కానీ అస్థిరపరచడం ద్వారా కానీ ఈ ప్రాంతం ప్రజల ఆకాంక్షలతో ఏర్పడినటువంటి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కుప్పగొల్చాలన్నా నిజంగానే కుట్ర. గతంలో మనం ప్రజా సంఘాల మీద చూసినాం. ఎమర్జెన్సీకి ముందు ఒక 4-5 బక్కపలసిన వాళ్ళు ఎక్కడో దగ్గర కూర్చొని తమకు సంబంధించిన భావజాలాలు మాట్లాడుకుంటేనే కుట్ర కేసులు పెట్టి రకరకాలుగా వాళ్ళని వేధించినటువంటి 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇది నిజంగానే కుట్ర చేసినాం మేము కూలుస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి మళ్ళీ కుట్ర కేసులు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బెయిలు మరి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన తర్వాత మరి బెయిలు రద్దు అవుతుందా ఏమవుతుంది అనేది ఇలా మనకు తేలుతుంది. ఏదైనా మాట్లాడినటువంటి తీరు మాత్రం ఇలా పూర్తిగా అభ్యంతరకరం. మా తెలుగుదేశం విధానం ఇది. మేము తప్పకుండా ఇదే సంస్కృతిని మేము మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో అక్కడ ఆంధ్రలో జరిగినట్టు 3 లక్షల రూపాయలకి కొనుగోలు చేసినటువంటి ఉదాహరణ. ఇక్కడ ఇవి అన్నీ కూడా ఒక సైమల్టేనియస్గా రకరకాలుగా వీళ్ళ విధానాలు ఏంటి రాజకీయ విధానాలు ఏంటి అనేది మొత్తం ప్రపంచ ప్రజలకు కూడా అర్థమైనటువంటి వ్యవహారం. ఆ ఫ్రస్ట్రేషన్లతోనే ఇక్కడ మా రాజకీయ స్థిరత్వం పోతా ఉంది. ఒకవైపు గొప్ప అడ్మినిస్ట్రేటర్గా పేరు తెచ్చుకున్నటువంటి నా పైన ఇవే మచ్చలనేటువంటి రీతిలో ఇలా ప్రెస్ మీద మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ పూర్తిగా అభ్యంతరకరం. ఇది నిజంగా తెలుగుదేశం విధానం ఇదే అని నిన్న ఆయన ప్రకటించినట్టుగా ఉంటే ఆ పార్టీ ఏం చేయాలి ఏం మాట్లాడాలి వాళ్ళు తెలుసుకోవాలి. కానీ దేవిప్రసాద్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉన్న నెల రోజుల కాలం, ఇంతకుముందు రాంబాబు గారు అన్నట్టు నెల రోజుల కాలం నోటీస్ తీసుకొని కూడా ఏసీబీ ముందు హాజరు కావడాన్ని అవాయిడ్ చేసిన సండ్ర వెంకట వీరయ్య ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆసుపత్రుల్లో చేరి ఆయన చేసిందంతా చూసినాం మనం. రేవంత్ రెడ్డికి బెయిల్ రాగానే ఆయన నేను సిద్ధంగా ఉన్నాను, నా ఆరోగ్యం బాగుంది, ఏసీబీ దగ్గరికి వస్తానంటున్నారు. ఏమంటుంది? అంటే ఒక ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక ప్రభుత్వం ఇక్కడ వ్యక్తులుగా ఏమైనా ప్రయత్నం చేసి సంఘాలుగా ఏమైనా ప్రయత్నం చేస్తేనేమో ఇటువంటి విషయాల్లో ఇంకొక రకమైనటువంటి ఆలోచన ఒక ప్రభుత్వం మీద ఇంకొక ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర ఇది. అంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కుట్ర ఇది. అందుకే సండ్ర వీరయ్యకు నోటీసులు ఇచ్చిన రాజమండ్రిలో ఉన్నాడనేటువంటి మనం చూసాం. మొత్తంగా ఒక వ్యవస్థనే నిందితులను A4 కానీ ఈయనను కానీ కాపాడేటువంటి మొత్తం ఈ విషయంలో కూడా అదే చూసినాం. ఇక్కడ ఆయన గురించి ఆయన ఎత్తుకుతూ ఉంటే ఆయన అక్కడ బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో తిరుగుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వమే నేరస్తుల్ని దాచిపెట్టుకొని మేము ఆ నేరగాళ్ళందరినీ కూడా మా జ్యూరిడిక్షన్లో మీరు పట్టుకోవడానికి ఏదైతే కొంత ఆధిపత్య అహంకారం ఇక్కడ కనబర్చాలని చూసిందో అదే పద్ధతిలో వాళ్ళు పోతా ఉన్నారు. అంటే ఒక నెలపాటు మొత్తంగా ప్లానింగ్ చేసుకొని మనం ఎట్లా పోవాలి ఒక రాజకీయపరమైనటువంటి విధానాలతో పోయి కొంత మ్యాచ్యూరిటీ కూడా వస్తారనుకున్నాం. వచ్చిన తర్వాత చూస్తే ఇంకా తప్పులు చేసేటువంటి పరిస్థితి. నిజంగానే ఇప్పుడు బెయిల్ రద్దు చేసి మళ్ళీ జైల్లోకి పెట్టాలి అనేటువంటి ఒక వాదన ఇలా బయట వస్తాం. జడ్జిలు ఏం నిర్ణయం తీసుకుంటారు ఏంది అనేటువంటి పక్కకు పెడితే కూడా ప్రజలు సుప్రీంకోర్టు ఇవాళ మొన్న ఊరేగింపులో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ ఆ పద్ధతులను కానీ సుప్రీంకోర్టు ఏమైనా కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నారు? తప్పకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ చిన్న మాటలు మాట్లాడితే తెలంగాణ ఉద్యమ సందర్భం కానీ సీమాంధ్రకు సంబంధించిన ఉద్యమ సందర్భం కానీ ఎవరైనా ఒకడు భావోద్వేగంలో మాట్లాడితే 100 కేసులు అక్కడ ఇక్కడ బుక్ చేసినటువంటి సందర్భాలున్నాయి. మళ్ళీ నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం మీద ఒక గౌరవ శాసనసభ్యుడు మాట్లాడేటువంటి మాటలను చూస్తూ ఉంటే అసలు ఇదేనా మన రాజకీయాలంటే ఇవేనా? కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి కానీ దూరం నుంచి చూస్తున్నటువంటి వాళ్ళకి రాజకీయాలు ఎటుపోతున్నాయి ఏంటి అనేటువంటి ఒక మదనం ఇలా తప్పకుండా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. అంటే రాజకీయాలు ఇట్లే ఉంటాయి. మేము డబ్బులు కొనుగోలుతో అరెస్ట్ అవుతాం, ఇది అయినా కూడా మేము బయట తప్పించుకొని తిరుగుతాం, ఇది మా బలాద్దురు, పార్టీలు ఏమైనా చేస్తాయి, ఎవడైనా అడగొద్దు. 144 ఉంటుంది, మేము 144 మంది బలాద్దురుగా తిరుగుతాం. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయమంటాం, లేకుంటే నిషేధాజ్ఞలు అంటే ఇక్కడ సెక్షన్ 8 ఉమ్మడి రాష్ట్రం కాబట్టి మేము అందరం కూడా తిరిగేటువంటి హక్కు మాకు ఉంటుంది అనేటువంటి వాదనలు ముందుకు తెస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అంటే జరిగినటువంటి ఘటన నుంచి తప్పించుకోవడానికి ఘటన జరిగింది, దొరికిండ్రు స్థలంలోనే, నేరం జరిగినటువంటి స్థలంలో దొరికింది కాబట్టి అక్కడి నుంచి తప్పించుకపోయేటువంటి అవకాశం లేనటువంటి సందర్భంలో ఈ మార్గాలన్నీ కూడా ఎత్తుకుతున్నట్టుగా కనబడుతుంది. ప్రసాద్ గారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లోనూ జరుగుతున్న వ్యవహారాల మీద హెడ్లైన్స్లో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రైతులు కనుక సహకరించకపోతే వారికి నష్టం అని చెప్తూ ఉన్నారు. మరోపక్క రైతు బ్యాంకులో సూసైడ్ చేసుకున్నాడు పురుగుల మంద. ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం.